ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి. మరి మ్, నేను తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారో మీరు చెబుతారు కదా అని. ఎందుకంటే మీకు నచ్చేటట్టు, మీరు మెచ్చేటట్టు, మీరు నా వీడియో చూడగానే మీరు చూసేటట్టు ఉండవు నా వీడియోలు. ఉన్నది ఉన్నట్టుగానే జీవితంలో ఉండే జీవిత గాథలు మాత్రమే ఉంటాయి. పెద్దదాన్ని, అన్నీ చూసిన దాన్ని, అనుభవించేదాన్ని ఇది మాత్రమే చెప్పగలను కదా. మరి నేను అందరిలాగా రకరకాలుగా మీకు నచ్చేటట్టు వీడియోలు పెట్టలేను కదండి. సరేలే, ఇదే కొంతమందికి నచ్చుతుంది. చూస్తున్నారు కదా, చూడండి. మరి మాకు ఇల్లు లేదండి. ఇల్లు లేకపోతే గవర్నమెంట్ ఇల్లు ఎప్పుడు పెట్టుకోలేదు. గవర్నమెంట్ ఇల్లు పెట్టుకున్నప్పుడు చాలామంది పెట్టుకోమన్నారు, అప్పుడు పెట్టుకోలేదు. పెట్టుకోకపోయినా ఈ వార్డు కౌన్సిలర్ గారు చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి అండి. ఎవరికన్నా అలా చేసి పెడతారు ఆయన. పెట్టుకోకపోయినప్పటికీ కూడా, మరిది గారు మాకు ఇల్లు లేదు కదండి, ఇల్లు ఇప్పించరా అన్నాను. మేము పెట్టుకోకుండా ఆ ఇల్లు అందరికి ఇచ్చేసిన తర్వాత అందులో ఉన్న మిగిలిన ఇల్లు పోరాడి మాకు ఇప్పించారు. అది ఎలాగనేది మీకు నేను చెబుతాను. చెప్పాలి కదండి. ఆయన వల్ల మేము మంచిగా ఇల్లును పొందాం. ఆయన మాకు ఇల్లు అనేది ఇప్పించారు. ఆయన ఒక శక్తితో, ఆయన ఒక ఇదితో. అది కూడా తెలుగుదేశం ఆయనేనండి. ఆయన అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇచ్చారండి. అక్కడ మాకు ఇక్కడికి 20 నిమిషాలు 25 నిమిషాలు పడుతుంది, ఒక అరగంట పడుతుందండి ప్రయాణం. అంత దూరంలో అదొక పల్లెటూరు అన్నమాట. వాట్స్కూర్ అని గ్యాస్ బ్లౌడ్ అని వచ్చిందండి మా పిల్లలు చిన్నప్పుడు. అక్కడ మాట అండి ఇస్తా. 15 ఎకరాలు కొన్నారంట, 30 ఎకరాలు కొన్నారు చంద్రబాబు నాయుడు గారు. 15 ఎకరాల్లో కట్టారు. ఎలాగంటే డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ₹1,00,000 కట్టాలి, తర్వాత నెలకింత పేమెంట్ అని కట్టాలి. 7 లక్షలు ఎంతో కట్టాలి, 7,50,000. మళ్ళీ సింగిల్ బెడ్రూమే కానీ హాలు బెడ్రూము అవి పెద్దగా ఉంటాయన్నమాట అండి, కొంచెం పెద్దగా ఉంటాయన్నమాట. దానికి 50,000 కట్టాలి. చిన్న బెడ్రూము, చిన్న హాలు, చిన్న వంటగది, దానికి ఏమీ కట్టక్కర్లేదు. 500 మాత్రం కట్టించుకున్నారు. ఇంక తర్వాత ఏమీ కట్టక్కర్లేదు. అది బాగా ఇంకేమీ లేనోళ్ళకి, కట్టలేదు అన్న వాళ్ళకి అలాగా. అయితే డబ్బులు 1,00,000 కట్టిన వాళ్ళు, 50,000 కట్టిన వాళ్ళు, 500 కట్టి ఇల్లు చాలన్న వాళ్ళు అందరూ కట్టేశారండి. అందరూ జాయిన్ అయిపోయారు, బుక్ అయిపోయిన తర్వాత శంకుస్థాపన చేసేసారు. కట్టేయడం మొదలు పెట్టేసి టక్ 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 అని కట్టించేశారు ఆయన. అయితే చాలా బాగా స్ట్రాంగ్గా కట్టారులేండి. అయితే కట్టేశారు, అయిపోయి అవుతూ ఉంటుండగానే నాకు తెలిసిన వాళ్ళందరూ చాలామంది వచ్చిందండి. అక్కడ చాలామందికి వచ్చింది, పెట్టుకున్నారు నాకు తెలిసిన వాళ్ళందరికీ. ఏమండి మీరే పెట్టుకోలేదు మణి గారు, ఎంత బాగా కడుతున్నారో, అక్కడ ఎంత బాగుందో అని చెప్పేవారు. వాళ్ళు చూడటానికి వెళ్ళినప్పుడల్లా నన్ను కూడా రమ్మంటే వెళ్ళిపోయేదాన్ని అండి. అలా ఆటో కట్టించుకుని వెళ్తుంటే రమ్మంటే వెళ్ళిపోయేదాన్ని. సరదా చూడాలనుకుంటాం కదా. వీళ్ళందరూ అదృష్టవంతులు, అందుకే ఇక్కడ వచ్చింది ఇల్లు వాళ్ళకి. మనం పెట్టుకుంటే మనకు అంటే మా వారు పెద్ద పట్టించుకోరండి. చూద్దాం చేద్దాం, అక్కడెందుకు ఇక్కడెందుకు అని ఫస్ట్ నుంచి అలా అనుకోవటం వల్ల ఎక్కడ ఏ గవర్నమెంట్ ఇల్లుకి కానీ కనీసం రేషన్ కార్డుకి కూడా పెట్టలేదు ఇప్పుడు. అయితే ఆడవాళ్ళు పెడితే అప్లికేషన్ వస్తుందంటే కార్డుకి పెడితే ఒక 6 సంవత్సరాల కిందట ఎప్పుడో వచ్చింది, కానీ కార్డు ఆన్లైన్ అవ్వలేదు ఏదో అన్నారు. ఇప్పుడు ఇల్లు ఇచ్చారంటున్నాం కదా. ఆయనకి నాకు తెలిసిన ఆవిడ చెబితే పాప కార్డు వచ్చిందంటే అవ్వలేదంటే ఆ పేపర్లు పుచ్చుకోండి అనేసి వెంటనే ఆన్లైన్ చేయించేశారండి ఆయన. అప్పటి నుంచి కార్డు మీద బియ్యం అయితే వస్తున్నాయి. అయితే అందరూ చూసి ఇల్లు మీకు వస్తే ఎంత బాగున్నారండి, మీరు పెట్టుకున్నారు కాదు అనేవారు. చూడటానికి వెళ్తేనండి చాలా ఆనందం అనిపించేసేది. చిన్నయని పెద్దయని లేదు, ఇల్లు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అప్పుడు ఈ వార్డు కౌన్సిలర్ గారు అసలు గమ్ముని బయటికి వెళ్ళినా ఆయన నాకు కనబడరు. ఏమండి మాకు ఇల్లు లేదు, మరి మాకు ఇల్లు ఇప్పించరా? అప్పటికి అయిపోయినాయండి, అందరికి ఇచ్చేసారు. తర్వాత ఏదో ఫిల్టర్ చేసి ఆపేస్తారు చూసారా, అలాంటివి మిగులుతాయి కదా. అలాంటప్పుడు అన్నామని మాట ఆయన. మా వారిని 2-3 మాటలు వెళ్ళమన్నాను. ఏమండి చూడండి కొంచెం మీ వదిలేలాగా అంటుంది అది అని చెప్పండి ఆయనకి.
చెబితే అయ్యో వీళ్ళు ఇలా అంటున్నారు అనుకుని ఆయన పారాడి మొత్తం మీద 500 డీడీ తీయమనేసి 500 ఇల్లు ఇప్పించేశారండి. అందరితో పాటు పట్టాలు వచ్చేస్తాయి. ఇంకా ఆనందమే ఆనందం. పట్టాలు ఇచ్చిన తర్వాత మీరు తాళం కప్పట్టుకుని వెళ్ళండి, తాళం వేసేసుకుని లైట్లు పెట్టేసుకుని రావాలి, ఫోన్ వస్తుందంటే వెళ్ళేవండి. లైట్లు పెట్టేసుకున్నాము, తాళం వేసేసుకున్నాము, వచ్చేసాం. అందరూ పాలు అయ్యి పొంగించేసుకున్నారు. అందరూ చాలామంది పొంగించేసుకున్నారు. అయిపోయినాయి కదా, ఎండవర్ చేసేసుకున్న తర్వాత బాగా అలంకరించుకున్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ కొంచెం నీళ్ళు ఎద్దడగా ఉందని మళ్ళీ వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వస్తూ ఉన్నారనుకోండి, ఒకప్పటికి అదే ఇది అవుతుంది అనుకోండి. అయితే మరి మేము వెళ్ళిపోవటానికండి ఏజ్ పెద్దది. ఇప్పుడు మేము అందరితో పాటు పెట్టుకున్నాం అనుకోండి గవర్నమెంట్ ఇల్లు మాకు కావాలని, చిన్నదైనా పెద్దదైనా ఏజ్ని బట్టి కింద ఇస్తారంటండి, వయసుని బట్టి. తర్వాత మా వారి కాలు కూడా బాగోదు, ఆ కాలుని బట్టి కూడా కింద ఇద్దరు, వయసు ఉంది, కాలుకి దెబ్బ ఉంది. అయితే మనం పెట్టుకోలేదు. మా పిల్లోడు పోరాడి మనకి ఇప్పించారు. అందుకు 4వ ఫ్లోర్లో వచ్చిందండి, లాస్ట్లో వచ్చింది. ఏదో ఒకటి వచ్చింది కదా, ఒక 5 పైసలు కట్టక్కర్లేదు, మనకు అవసరం లేదు, ఇప్పుడు అమ్మేసుకోవచ్చు అంతలాగా ఉన్నాయి మాట అందులో రూల్స్. సరే అనుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అరగంట ప్రయాణం, ఇక్కడే పని అండి అయింది. ఇద్దరం పెద్దవాళ్ళమే, పొద్దుపోయి రావటం వెళ్ళటం, 4 ఊర్లు ఎక్కడం దిగటం. మరి ఆయన గురించి నేను ఆలోచించుకోవాలి కదా. మా పిల్లలు అయ్యి అంటారు కదా, నువ్వు వెళ్ళాలని అనుకోవట్లేదు, వెళ్తేనే కదా తెలుస్తుంది, అక్కడ ఇల్లు ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు కదా అని మాట్లాడారండి. అంటే నేనేదో ఇలా సిటీలోనే ఉండాలని, ఇలా పెద్దింట్లోనే ఉండాలని అన్నట్టుగా భావించి, వాళ్ళు ఎవరో చూడలేదండి, మాది మేమే చేసుకుంటున్నాం. కాకపోతే 2000 ఎత్తులో ఉండేవాళ్ళం, 2 గదులైనా కబోర్డులు అయ్యి ఉండి పూలు సమానం పట్టి చాలా బాగుండేది. పెద్ద పెద్ద రూములు చాలా బాగుండేది. కానీ అది అమ్మేశారు. దానివల్ల మనం ఎదరికి వచ్చేయవలసి వచ్చింది. ఇక్కడిక్కడే ఉన్నాం కానీ ఎక్కడికి వెళ్ళలేదు. పోనీ ఎక్కడికో కొంచెం వెనక్కి వెళ్ళినామో 2000 తగ్గుతుందేమో తప్ప అంతకన్నా తగ్గదు. ఇప్పుడు 8500 అనుకోండి, 2000 వాళ్ళు 8000లోకి వచ్చామంటే కొంచెం మరి ఎక్కువే. మధ్యతరగతి వాళ్ళకి సమస్య తెల్లంది ఎవరికండి కదా. అయితే సరే ఎక్కువే కదండి, 3 వంతులు అయిపోయినాయి కదా. అయితే ఇంకెక్కడా లేదు, ఇక్కడ కదా తప్పితే అవ్వదు, ఫోన్లే పిల్లలు వస్తూ వెళ్తూ ఉంటారు, నీ పెద్దల్లి తీసేసుకున్నాం. పోనీ మన కోసమే కదా మనం వెళ్తూ వస్తూ ఉంటాం కదా అని అనుకోలేదండి వాళ్ళు కూడా. వాళ్ళు ఎక్కడుంటే మనకెందుకు అని. భగవంతుడి దయ వల్ల వాళ్ళు మంచి మంచి ఇళ్ళల్లో, సొంత ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అద్దె ఇళ్ళల్లో అన్నా పిల్లలు బాబైనా పెద్ద పాప అన్నా బాగానే ఉంటారండి. చిన్న పాప వాళ్ళన్నా ఎవరన్నా కూడా భగవంతుడి దయ వల్ల. ఎవరు మనల్ని చూడమని అడగలేదు, మనల్ని ఎవరిలో చూడవాలని అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు కదా అనే మాట్లాడారు. అప్పుడు బాధ కలిగింది. సరే వీళ్ళు ఎక్కడుంటే మనకెందుకని అనుకుంటున్నారు కాబట్టి, వీళ్ళకి అడ్డు కాకపోయినా అడ్డుగా భావిస్తున్నారు కాబట్టి అన్నప్పుడు బాధ కలిగింది. కానీ తర్వాత ఆలోచించుకున్నానండి నేను. ఇప్పుడు అద్దెంట్లో కూడా బాగోలేదనుకోండి, హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ చనిపోయామనుకో, అద్దెల్లు కదా ఇక్కడ తీసుకురాకండి అంటున్నారంట. ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి ఫస్ట్ నుంచి కూడా, మా అయ్యగారు అత్తయ్య గారు ఉన్నప్పుడు నుంచి కూడా ఇల్లు లేదండి వీళ్ళకి. నన్ను ఇచ్చి చెయ్యాలంటే ఇల్లు లేదు, ఏమీ లేదు వాళ్ళకి. అక్కడ పల్లెటూరు మూల ఆ రోజుల్లో అద్దెల్లు అంటే తెలియదండి, భయం అసలు అని చెయ్యొద్దని అన్నారు మా నాన్నగారిని. అంటే మా నాన్నగారు అబ్బాయి మంచోడు, బాగా చూసుకుంటాడో, ఇల్లు ఒకరికి ఏముంది వాళ్ళే నిలబెట్టుకుంటారు రేపు అన్నాడు అని ఆ నాన్న ఉద్దేశంతో చేశారు. ఆయన ఏ సంకల్పంతో అనుకున్నారో ఇల్లు నిలబెట్టుకోలేకపోయామేమో తప్ప అలా బాగా చేసుకునే మనిషేనండి ఆయన. అయితే కొన్నారండి, 2 మాటలు కొనటం జరిగింది. ఇళ్ళ స్థలం కొన్నాము, కొట్టుకి కొన్నారు, కొట్లు కట్టారు, ఇల్లే కట్టలేదు. పెద్దపాప పెళ్ళిలో అర్జెంటుగా ఇళ్ళ స్థలం అమ్మేసాం, పెళ్ళయ్యాక ఉన్న అప్పుల కోసం కొట్లు అమ్మేసాం. అయితే గోపాదమంత భూమి అయితే లేదు, రెంటకే తిరుగుతూ ఉన్నాం. సరే గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది, చిన్నది మాట పక్క నుంచిన దూరం 4 ఫ్లోర్లు ఎక్కాలి. మనకు ఆయన ఇప్పించిన మూల అది వచ్చింది, కానీ మనం పెట్టుకుంటే కింద వచ్చినాయేమో. అయితే ఇంకా ఏం చేయాలి, సరే ఉంది కదా అని అందరూ పాలు పొంగించేసుకున్నారండి. ఇల్లు వచ్చింది కదా,
సరదా కదా పొంగించేసుకున్నారు. మేమైతే పొంగించుకోలేదు. ఏదండి ఇల్లు కావాలని పెట్టుకోవడానికి శ్రద్ధ చేయరు, వచ్చిన తర్వాత కూడా శ్రద్ధ చేయలేదు. అందరూ పొంగించుకుంటున్నారంటే మనం పొంగించుకుందాం అని అంటూనే ఉన్నాను నేను. ఇలాగలో మా తోటికోడలు చనిపోయారు. మా పెద్ద తోటికోడలు చనిపోవడంతో ఆవిడని హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఇక్కడ అద్దిల్లు మా ఇంట్లో పెట్టుకోమన్నారు. అద్దె ఇల్లు వాళ్ళు ఊరుకుంటారా? మరిదిని పెట్టుకోమన్నారు. మరి వాళ్ళకుండి సమస్యలు వాళ్ళకు ఉంటాయి కదా. అయినా అలాంటి ఇళ్ళల్లో పెట్టుకోరు కదండి, ఎవరి కుటుంబం వాళ్ళదే కదా. సరే అంటే సరే, ఇంక పాలు పొంగించకపోయినా ఏం చేస్తాం మరి, అక్కడంటూ మనకు దేవుడు ఇచ్చింది ఉంది కాబట్టి, ఇల్లంటే మనకు వచ్చింది, ఆవిడకి జరగటానికి ఉందేమో అక్కడ, సరే అనేసి అక్కడ ఉండమన్నా. అక్కడ కార్యక్రమం చేశాం. అందరూ ఫోన్లు చేసి తిట్టారండి నన్ను. అదేంటి పాలన్నా పొంగించలేదు, ఏదో భగవంతుడు ఇచ్చిన ఇల్లు కదా, పాలు పొంగించుకోలేదు, అలా ఇచ్చారేంటి అని. పోనీలే, మరి అద్దింట్లో ఉన్నాం, అద్దింట్లో వాళ్ళు ఈ క్షేమం ఇక్కడ ఉండకూడదు అంటారు రేపు పొద్దున్న నుంచి చనిపోతే. మరి అప్పుడే పాలు పొంగించలేదని అక్కడ తీసుకెళ్ళటం మానేస్తారు నన్ను. పోనీలేండి, ఇల్లంటే మాకు వచ్చింది జరిగేవంతా ఆవిడకుందేమో అని ఎవరి మాట నేను లెక్క చేయలేదండి. అది కూడా ఒక మంచి పనే. ఏదో అంటారు కానండి, అది కూడా ఒక మంచి పని కదండి. వాళ్ళు చక్కగా కార్యక్రమం చేసిన అందంగా వెళ్ళిపోయారు. లేకపోతే ఇల్లుకి ఎన్నో తిరిగారు, ఎంతమంది ఎన్నో వెళ్ళడం, ఇలాంటి కార్యక్రమం అనేటప్పటికి ఇవ్వరంటాం. అలా తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి అక్కడే కార్యక్రమం చేసుకుందాం హైదరాబాద్ ఎక్కడికన్నా అన్న స్టేజ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అయ్యో ఎంతమంది ఉన్నారో, ఇలా జరిగిందంటని చిరస్థాయిగా మాట ఉండిపోతుంది. సరే ఏం చేయాలంటే నాకు అస్సలు గుర్తుకు లేదండి, భగవంతుడి సాక్షిగా. నాకు గవర్నమెంట్ ఇల్లు వార్డ్ స్కూల్లో ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోదాము అని మా పెద్ద పాప గుర్తు చేసింది. అక్కడ ఉంది కదా, పోనీ అక్కడికి వెళ్ళిపోమని. అవును కదా అని నాకు గుప్పుకుని జ్ఞాపకం వచ్చింది. మా వారికి ఫోన్ చేసి చెప్పాను, మా పెద్ద పాప కూడా చెప్పింది. సరే అండి, అక్కడ పెట్టాం. అక్కడికి వెళ్ళాను చూసుకుని ఆ పనికి అంతా చక్కబెట్టి పంపిస్తామనుకోండి. అక్కడికి ఆవిడ కార్యక్రమం అక్కడ అయ్యింది. ఇప్పుడు ఎల్లలు అయ్యి వేసేసుకుని ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోతే రైట్ అక్కడికి ఎందుకు అని వాళ్ళు అక్కడున్నా మేము అక్కడున్నా వాళ్ళు అలాగే భావిస్తున్నారు కదా, వాళ్ళ మాటే నిలబెడదాం అని వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆయన కోసం ఆలోచించానండి నేను. ఎందుకంటే 4 బోర్లు ఎక్కి దిగాలి, పొగుడుతున్నారు, పెద్ద వయసు కదా, గమ్ముని ఏదన్నా కావాలంటే ఎక్కి దిగాలి. అక్కడ ఇంకా మంచినీళ్ళు సౌకర్యం అయితే రాలేదు. తెల్లారేటప్పుడు క్యారేజీ పెట్టుకుని ఇక్కడికి రావాలి. ఆయనకి ప్రయాస అయిపోద్ది, నేనైతే ఇంట్లోనే ఉంటాను. ఈ వయసులో ఇబ్బంది అయిపోతుందేమో అని నా మనిషి గురించి నేను ఆలోచించుకోవాలి కదండి. మా పిల్లలకి ఏంటంటే నేను ఏదో సిటీలో ఉండటం అలవాటు కాబట్టి ఒప్పుకోవట్లేదనో, లేకపోతే ఇలా పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఏమండి ఏ ఇల్లు అయితే సొంత ఇల్లు ఎంతైనా చాలు కదా. మరి ఆయన గురించి నేను ఆలోచించుకోవాలి కదండి. ఈ రకంగా ఉంది కాబట్టి వాళ్ళు ఎలాగా మనకి ఏముంది, మనం వెళ్తాం వస్తాం, మనకు పని ఉందని ఎక్కడో మారుమూల పడి ఉంటారులే వాళ్ళు అనుకుంటున్నారు కదా పిల్లలు. ఇంకా మనం ఏం చేయాలి, ఇంకా వెళ్ళిపోదాం ఇంకా అని అంటే వెళ్ళిపోయామనుకోండి, కొంత డబ్బు ఏమైనా దాచుకుని ఉన్నామనుకో, అదేదో పెట్టుకు తిని చేసుకోవచ్చు. ఓపుకున్నప్పుడు దిగెళ్ళి తెచ్చుకుని, లేకపోతే ఎవరికన్నా చెప్పి. మరి భగవంతుడు మరి మనకంటూ ఏమీ లేకుండా ఇప్పుడు వరకు వాళ్ళకే చేస్తానే ఉన్నామండి. పిరలో అంటూనే ఉన్నాం. మరి ఇంక ఏది ఎలా ఉంటే అలా ఉంటుందండి. ఇంకా అంటే సరే ఇలా జరుగుతుంది కాబట్టి నువ్వు అంటున్నావు కదా, ఆలోచించి అలా చేద్దామని కూడా అన్నారండి. అలాగా అక్కడికి వెళ్ళిపోవటం నేను రైట్ అంటారా? మీరు ఏమంటారో మీకు ఎవరికన్నా మీకు అర్థమవుతే నా కష్టం కామెంట్ పెట్టండి. దాన్ని బట్టి నా నిర్ణయం ఇంకా బలపరుచుకుంటాను. ఇంతేనండి అడిగేది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.